యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీ కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్ శ్రీ ఏకే సక్సేనా గారు ప్రిలిమ్స్ 2024 డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందో చెప్పారు. సో ఈ డిఫికల్టీ లెవెల్ అంటే కష్టంగా ఉంటుందా లేకపోతే ఈజీగా ఉంటుందా అనేది. సో డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద ఎగ్జామ్ జనరల్గా అయితే అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి డిఫికల్టీ లెవెల్ ఈజ్ ఇంక్రీజింగ్ సిన్స్ 2017. అంటే క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఈ విషయం గురించి మరింత తెలుసుకునే ముందు ఒక అనౌన్స్మెంట్. యూపీఎస్సీ 2024-25 అంటే 24లో రాస్తున్న వాళ్ళు, 25లో రాస్తున్న వాళ్ళు, వీళ్ళు మనకి డాక్టర్ డిపి అగర్వాల్, ఫార్మర్ చైర్మన్ యూపీఎస్సీ, వీరితో ఇంటరాక్షన్ సెషన్ ఉంది. ఎప్పుడు మార్చ్ 23, 2024 మార్నింగ్ 10 o'clock. ఇది సండే వస్తుంది. Venue KPIS Vikas Books Building, 2nd floor, Ashok Nagar, Hyderabad. To attend this program, you must collect your entry pass at our office before 20 March 2024. సో ఎంట్రీ పాస్ అనేది కంపల్సరీ. వెరీ లిమిటెడ్ సీట్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద వీళ్ళకి పర్మిట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎలా ఫేస్ చేయాలి, మెయిన్స్ ఎలా ఫేస్ చేయాలి, యూపీఎస్సీ ఏం కోరుకుంటుంది, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈయన ఆల్మోస్ట్ 12 ఏళ్ల పాటు యూపీఎస్సీలోనే ఉన్నారు. మనకి సీసాట్ ఇంట్రడ్యూ చేసింది కూడా ఈయనే. 2003 నుంచి 8 వరకు మెంబర్గా ఉన్నారు. 8 నుంచి తర్వాత 14 వరకునేమో చైర్మన్గా ఉన్నారు. సో ఈయన డైరెక్ట్గా యూపీఎస్సీ మొత్తాన్ని ప్రక్షాళన చేసినటువంటి వ్యక్తి. 1979 నుంచి 2011 వరకు ఉన్నటువంటి ప్రిలిమ్స్లో ఆప్షనల్ విధానాన్ని రద్దు చేసి ఒక రివల్యూషనరీ డెసిషన్ తీసుకుని సీసాట్ని పెట్టారు. సో అటువంటి వ్యక్తి మీతో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఇది. కాబట్టి ఎవరైతే ముందుగా వచ్చి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది అవకాశం కల్పించడం జరుగుతుంది. సో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది? జనరల్గా ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ ఎలా ఉందంటే 2016లో 116, 2017 105, 2018కి 98కి పడిపోయింది. 19లో కూడా అదే ఉంది. 20లో మళ్ళీ 92కి ఇంకొంచెం పడింది. తర్వాత 2021కి వచ్చేటప్పటికి చాలా డిఫికల్ట్ పేపర్, అది 87 ఉంది. 2022లో 88 అయింది, కొంచెం ఒక్క మార్క్ పెరిగింది అది. అండ్ 2023లో ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు, బట్ మోరార్లెస్ ఇట్ వుడ్ బి బిట్వీన్ 82 to 85. ఎందుకంటే ఈ పేపర్లో 24 క్వశ్చన్లు అసలు ఓవర్ ద టాప్ వెళ్ళిపోయినాయి అనమాట. ఇలా కట్ ఆఫ్ నిరంతరం తగ్గుతూ ఉంది. సో మరి కాంప్లెక్సిటీ ఆఫ్ ది మల్టిపుల్ చాయిస్, యాక్చువల్గా ఇది కట్ ఆఫ్ తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే క్వశ్చన్స్ కాదు, మల్టిపుల్ చాయిస్లో వచ్చేటటువంటి ఆప్షన్స్ డిఫికల్ట్ ఉంటాయి. అంటే 2022 పేపర్ వాజ్ మ్యాక్సిమం కాంప్లెక్సిటీ అండ్ 2023 పేపర్ వాజ్ మోర్ డిఫికల్ట్ దెన్ ద డిఫికల్ట్. అంటే కష్టమైన దానికన్నా కష్టమే. అండ్ ఇన్ఫ్యాక్ట్ క్వశ్చన్స్ వర్ ఈజీ బట్ ద మల్టిపుల్ చాయిస్ వర్ డిఫికల్ట్. సో అంటే ఇంతకుముందేమో 1, 2, 3 కరెక్టా, 2, 3 కరెక్టా అనే టైప్ క్వశ్చన్స్ ఉండేవి. 2022 అండ్ 23 పేపర్స్లో ఎనీ 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, ఎనీ 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, ఈ టైప్లో ఇవ్వడం వల్ల 24 క్వశ్చన్స్ వరకు మొత్తానికి చాయిసెస్ అనేవి చాలా డిఫికల్ట్ అయింది. సో ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. అంటే ఒక పేపర్ నీకు డిఫికల్ట్ అంటే ఇంత ప్రిపేర్ అయిన తర్వాత ఇంకెవరికైనా సరే అది డిఫికల్టీ అని ఉంటుంది. సో యూ నీడ్ టు హ్యావ్ అ కేర్ 3 మైండ్ సెట్ అంతే. సో సక్సేనా గారు ఉపయోగించినటువంటి ఈ పదం ఇది, కేర్ 3 మైండ్ సెట్ అనేది. ఈ కేర్ 3 మైండ్ సెట్ అంటే కన్సిస్టెన్సీ, అడాప్టబిలిటీ, రెసిలియంట్, ఎఫిషియంట్, ఎకనామికల్ అండ్ ఎనర్జెటిక్. ఈ 3 అంటే ఈ 3. కన్సిస్టెన్సీ అంటే మీ ప్రిపరేషన్ విషయంలో ఎక్కడా కూడా తగ్గకుండా, ఎక్కడా కూడా ఎక్కువ చేయొద్దు, ఎక్కువ తక్కువ చేయొద్దు. రోజుకి ఒక 4 గంటలు క్లాసులకు అటెండ్ అవుతుంటే ఒక 8 గంటలు ప్రిపరేషన్ అవ్వండి. మొత్తానికి ఒక 14 గంటల పాటు మీ ప్రిపరేషన్ ఉండాలి. అది మరీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. 18 గంటలు, 20 గంటలు అక్కర్లేదు. రీజనబుల్గా, ఒక మోడరేట్గా ప్రతిరోజు ఒకే పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళాలి. దాని అడాప్టబిలిటీ, మారుతున్నటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్కి అనుగుణంగా మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ యూ ఆర్ సపోజ్ టు బి రెసిలియంట్. ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ దాన్ని తట్టుకుని నిలబడగలిగేటటువంటి శక్తి ఉండాలి. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. మీరు ఎంత ప్రిపేర్ అవ్వండి, మొత్తం ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేసేయండి,
బట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి యూపీఎస్సీలో వచ్చే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కనీసం మనకి సగం అంటే అట్లీస్ట్ ఈ 100 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్లు మనకు తెలియని ఉంటాయి. తక్కువలో తక్కువ అసలు మనం ఎప్పుడు చూడం అలాంటి క్వశ్చన్లు ఉంటాయి. అది దానికి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇక E3 అంటే ఎఫిషియన్సీ ఇన్ ద సోర్సెస్. అంటే మీరు చదివే సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే లిమిటెడ్ సోర్సెస్. ఇప్పుడు పుస్తకాల విషయంలో రిఫరెన్స్ బుక్స్ లిమిటెడ్గా ఉండాలి. రివిజన్ మ్యాక్సిమం చేయాలి. ఆ తర్వాత ఈ పీవైక్యూస్ చేయాలి. పీవైక్యూస్ చేసేటప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. పద్ధతి ప్రకారం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాపిక్ చదివే ముందు, టాపిక్ చదువుతుండగా, టాపిక్ చదివిన తర్వాత, అంటే కనీసం లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్ పేపర్లు మీరు బైహార్ట్ చేసి ఉండాలి. అండ్ ఎకానమీ ఇన్ ద టైమింగ్. అంటే పొదుపుగా ఉండాలి టైమింగ్ విషయంలో. అది అంటే టైం వేస్ట్ కాకుండా చూసుకోవాలి. ఎనర్జెటిక్ ఇన్ ద ప్రిపరేషన్. శక్తివంతంగా ఉండాలి మీ ప్రిపరేషన్ స్థాయి ఎప్పుడు కూడా. సో ఈ పద్ధతుల్ని కనుక పాటిస్తే సక్సేనా గారు చెప్పినట్టు ఎగ్జామ్ డిఫికల్ట్ అయినా కానీ మనం దాన్ని సాధించవచ్చు. 2024 మెయిన్స్ నేను రాస్తాను అని మీ మనసులో మీ మీద మీరు ఒట్టేసుకోండి. ఆ ఒట్టేసుకున్నట్టుగా మీరు కింద డిస్క్రిప్షన్లో చెప్పండి. అంటే ఏమని 2024 మెయిన్స్ ఐఎమ్ గోయింగ్ టు అటెంప్ట్ అని చెప్పి. గో గెట్ ఇట్. ఆల్ ద బెస్ట్.